మంది బఫూన్స్ ఈ ట్రైలర్‌కి అండ్ 'ఓజీ' 'ఫైర్ స్ట్రోమ్' సాంగ్‌కి ముడి పెడుతున్నారనమాట. ట్రెండ్ మొత్తం 'ఫైర్ స్ట్రోమ్‌కే వెళ్ళింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ఈరోజు వీడియో వచ్చేసరికి 'కూలీ' ట్రైలర్ అయితే చూశాను తెలుగులో. దాని రివ్యూ అయితే చెప్పుకుందాం. ఈ వీడియో చూసే వాళ్ళు ఫస్ట్ లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉండిద్ది. ఇంకా 'కూలీ' ట్రైలర్ అనేది ఇందాకే చూశాను నేను. నిన్నంతా 'ఓజీ' సాంగ్‌తో మైండ్ మొత్తం దాని మీదే ఉందన్నమాట. సో ఫ్రెష్‌గా అయితే పొద్దున్నే చూశాను. దానిలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ అండ్ నెగిటివ్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మెయిన్‌గా ఈ 'కూలీ' మూవీలో నటీనటులు వచ్చేసరికి నాగార్జున గారు, రజనీకాంత్ గారు, అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు, సత్యరాజ్ గారు, శోభిన్ గారు. సో వీళ్ళైతే మెయిన్ నటీనటులు అనమాట. భయంకరమైన స్టార్ కాస్ట్ అయితే ఉంది. సో అల్టిమేట్గా లోకేష్ కనకరాజు గారు వీళ్ళందరినీ ఉపయోగిస్తాడు. వీళ్ళందరికీ ఇండివిజువల్ ఎలివేషన్ అనేది గ్యారంటీగా ఉండిద్ది. దాంతోపాటు నిన్న ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్లో రజనీకాంత్ గారు ఇంకో క్యామియో ఉంది అని చెప్పారనమాట. అతను ఎవరో కాదు, కమల్ హాసన్ అని అనుకున్నాడంట. అది కమల్ హాసనా కాదా అనేది మనం ఆగస్ట్ 14th అయితే మూవీ రిలీజ్ అప్పుడు చూడాలి. సో ఇందులో పాజిటివ్ పాయింట్స్ వచ్చేసరికి ట్రైలర్లో పాజిటివ్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ట్రైలర్ చూడంగానే నాకు విజువల్గా చాలా అంటే చాలా సూపర్ అనిపించింది. కెమెరామెన్ వర్క్ అయితే కంప్లీట్గా కనపడుతుంది అనమాట. ఆ కలర్ గ్రేడింగ్ కానీ, లోకేష్ కనకరాజ్ గారు నైట్లో సినిమా తీయటం, నైట్ షాట్స్ అనేవి ఎక్సలెంట్గా తీస్తారు. అందులో ఒక ఎమోషన్ అనేది కనపడిద్ది. సో అదైతే ఇందులో కూడా కనపడింది. సో ఇదైతే ఒక ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి రజనీకాంత్ గారి లుక్స్. రజనీకాంత్ గారు ఓల్డ్ అయ్యే కొద్దీ అతనిలో ఉన్న ఫైర్ అనేది ఇంకా బయటకు వస్తూనే ఉందన్నమాట. అతని లుక్స్ ద్వారా అతను రఫ్ఫుల్ లుక్ అయితే నాకు ఎక్సలెంట్గా అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి నాగార్జున గారి లుక్స్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత ఓర మాస్గా ఉన్నారు. అతను ఆ ఓర మాస్లో కూడా తన క్లాసీ స్టైల్ని అయితే బయటపడుతున్నాడు అనమాట. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్తో నాగార్జున గారు ఈ మూవీలో అయితే నటించబోతున్నారు. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను నాగార్జున గారి కోసం. అసలుకి అతను అరవటం కానీ, ట్రైలర్లో అతను గన్ పెట్టి కాల్చడం కానీ, రోలెక్స్ వాళ్ళ తండ్రిలాగా ఉన్నాడు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు గమనిస్తే ఈ ట్రైలర్లో అందరి ఇంట్రడక్షన్సే చూపించారు. అందరి క్యారెక్టరైజేషన్ ఊరికి అలా పరిచయం చేశారు అంతే. అందులో స్టోరీ రివీల్ చేయలేదు, ఏమీ చేయలేదు. మ్యాక్సిమం అసలు రివీల్ చేయలేదు. అందుకనే హైప్ని తగ్గిస్తున్నారు వీళ్ళు, కావాలని హైప్ని తగ్గించారు. ఎందుకంటే అనిరుద్ధ్ గారి బీజిఎం ఇంతకు ముందు కొట్టిన పవర్ హౌస్, అందులో ఉన్న బీజిఎం వేస్తే ఈ పాటికి ట్రైలర్ ఎక్కడో లెగిచేదనమాట పైకి. కావాలని ఈ ట్రైలర్ని చాలా లోగా అయితే ప్లాన్ చేశారనమాట. ఎందుకు అంటే ఆ బ్లాస్ట్ని మనం థియేటర్లో చూసినప్పుడు వావ్ ఫీల్ అవుతాం, ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం. నెక్స్ట్ ఏమిద్ది అన్న థాట్లో ఉంటాం. ఈ క్యామియో ఎక్కడుంది, ఎవరు వస్తారు, అండ్ ఇది ఎల్సీయూకి కనెక్ట్ ఉందా లేదంటే ఈ సినిమాతో ఇంకో ఎల్సీయూ క్రియేట్ చేయబోతున్నారా, నెక్స్ట్ రామ్ చరణ్ గారితో కానీ నెక్స్ట్ ప్లాన్ చేసిన మూవీస్తో ఏదైతే ఉన్నాయో వాటిని ఈ సినిమాకి కనెక్ట్ చేయబోతున్నారా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద స్టార్స్ని వీళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళని ఊరికనే ఒక 10 minutes 5 minutes కోసం ఉపయోగించాడు లోకేష్ కనకరాజ్. దాన్ని త్రూ అవుట్ దాన్ని లాంగ్ రన్కి తీసుకెళ్తూనే ఉంటారనమాట. ఇండివిజువల్ సినిమా కూడా రావచ్చు ఈ హీరోస్ తోటి. సో అది అతని ప్లాను, అతని కాన్సెప్ట్ అసలుకి నెక్స్ట్ లెవెల్ అనమాట. తెలుగులో కూడా ఏదైనా డైరెక్టర్ తొందరగా మొదలు పెట్టండి బాబు, యూనివర్స్ అనేది ఎక్సలెంట్గా వర్కౌట్ అయ్యిద్ది. 1 line స్టోరీస్ అందరు చూసి బోర్ కొట్టారు. ఈ సింపుల్గా ఒక స్టోరీని తీసి వేరే హీరోతో కనెక్ట్ చేసి ఆ హీరోని వేరే హీరోతో కనెక్ట్ చేస్తే ఒక యూనివర్స్ ఏర్పడి ఫుల్ ఎగ్జైట్మెంట్తో సినిమా చూస్తారు. అది ట్రిక్ అనమాట. అది ఒక ఫిలిం మేకింగ్లో భాగమే. సో మీరు కూడా ఎవరైనా తెలుగు డైరెక్టర్లు నా వీడియో చూస్తుంటే ట్రై చేయండి. ఇంకా నెగిటివ్ పాయింట్స్ మాట్లాడుకోవడానికి ఏంటంటే, కావాలని ఈ మూవీ హైప్ తగ్గించారు కదా, బీజిఎం కూడా అందుకే ఈ ట్రైలర్లో అంతగా ఎక్కలేదు. ఓన్లీ ఒక ఇంగ్లీష్ సాంగ్ రిలీజ్ చేశారు అంతే. సో బీజిఎం అయితే ఈ ట్రైలర్ వరకు అయితే కావాలని చేశారు కాబట్టి ఇది మైనస్ కిందకే వస్తుంది. అదొక మైనస్ పాయింట్. రెండోది, ఎలివేషన్ షాట్స్ అనేవి అంతగా చూపించలేదు. స్లో మోషన్ షాట్స్ కానీ, ఫైట్ సీక్వెన్స్లో ఆ ఎలివేషన్ కానీ, డైలాగ్స్ కానీ ఏమీ బయట పెట్టలేదు వాళ్ళు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అనేది నేను అనుకుంటున్నాను. సో అంతకన్నా ఇంకా నెగిటివ్ పాయింట్స్ అయితే ఈ ట్రైలర్లో నాకు కనిపించలేదు. వాళ్ళు ప్లాన్ చేసిన ట్రైలర్ కాబట్టి ఇది మనం నెగిటివ్ పాయింట్స్ మాట్లాడుకోకూడదు. సో నాకైతే ట్రైలర్ బాగుంది. అందులో ఉన్న క్యారెక్టర్స్ని ఊహించుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వీళ్ళు స్క్రీన్ మీద ఏం తగలబెట్టేస్తారా అని.
సో మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ హానెస్ట్గా అయితే కామెంట్ చేయండి. మంది బఫూన్స్ ఈ ట్రైలర్కి అండ్ ఓజీ ఫైర్ స్ట్రోమ్ సాంగ్కి ముడి పెడుతున్నారనమాట. అది ట్రైలరు, ఇది సాంగ్. సో అయినా కానీ ట్రెండ్ మొత్తం ఫైవ్ స్ట్రోమ్కే వెళ్ళింది. దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మంచి పాయింట్స్ అయితే ఉన్నాయి. సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.